గోడ అలానే స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. శిథిలాల కింద మరికొన్ని మృతదేహాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలానే పలువురు కార్మికుల పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఆసుపత్రిలో ఇంకా 31 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు. పేలుడు ధాటికి మృతదేహాలు అక్కడ చెల్లాచెదురుగా పడిపోయిన దృశ్యాలు చూసి ఆ కంపెనీకి సంబంధించిన ఉద్యోగస్తులు అక్కడ బీతావహ పరిస్థితిని చూసి ఒక్కసారిగా వణికిపోయారు. మృతులు హారిక, మోహన్, చిన్నారావు, రాజశేఖర్, మహేష్, సన్యాసి నాయుడు, రామిరెడ్డి, పార్థసారథి, గణేష్, ప్రశాంత్, నారాయణగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇంకా కొంతమంది ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కొంతమంది గాయాలతో బయటపడ్డారు. రైట్ సైడ్ బాక్స్ లో గాయాలతో బయటపడ్డ కొంతమంది ఉద్యోగస్తుల్ని చూస్తున్నాం. మరోవైపు మృతదేహాల్ని వారి కుటుంబ సభ్యులకి అందించడానికి ఆసుపత్రి బయటే కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు అలానే ఆసుపత్రి సిబ్బంది ఉన్న దృశ్యాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఒక్కసారిగా అచ్యుతాపురం సెజ్లో ఒక్కసారిగా భారీ శబ్దంతో రియాక్టర్ పేలిపోవడంతో చాలా మంది అప్పటికప్పుడే బయటికి పరుగులు తీశారు. దీంతో చాలా మందికి ప్రాణాపాయం తప్పిందనే తెలుస్తోంది.